హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు। అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు। గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పట్టణ పరిధిలోని వివేకానంద రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అదేవిధంగా పలు ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ హాల్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు। పేదవారికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు సూచించారు। వివేకానంద రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు। जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, साधिస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను। జై భీమ్, జై భీమ్, जोहार डॉक्टर बी आर अम्बेडकर। ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ గారి వర్ధంతిని 28వ వర్ధంతిని ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నా మిత్రుడు రాజా గారికి, అలాగే మా వసంత్ గారికి, చిత్రరామన్న గారికి, కృష్ణ గారికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారి భక్తులు అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నా। నిజంగా ఆయనే లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకుంటే నిజంగా కలుపుకునేటువంటి కార్యక్రమం। ఆయన పుట్టిందే ప్రజల కోసం, అంటే ఇప్పుడే చెప్పాడు మా మళ్ళీ అతను ఏ కులానికో ఏ వర్గాలకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు। యావత్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు కరెన్సీ మీద అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను। ఎందువల్లంటే ఈరోజు ఓట్లన్నీ కూడా పేదవాళ్ళవే కాబట్టి పేదవాళ్ల ఓట్లతో వేసినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పి కోరుతున్నా। అలాగే నా ఆశయం ఏంటంటే అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ గారి పటాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా। ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా, దానివల్ల ఏ ఇబ్బంది అయినా సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా। ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి ఆ దేవుడి యొక్క ఫోటో అక్కడ అసెంబ్లీ హాల్లో లేకుండా పోవడం నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్పి నేను మరొకసారి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ, అలాగే ఇక్కడ రాజా చెప్తే ఈ అంబేద్కర్ విగ్రహానికి ఏదైనా కావాలన్నా, అంబేద్కర్ విగ్రహం మళ్ళీ పెట్టాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా నాకు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తాను। ఎందుకంటే ఆ మహానుభావుడు దయవల్లే ఈరోజు ఒకసారి మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటే ఆ మహానుభావుడు కల్పించినట్టు రిజర్వేషన్ తప్ప ఇంకేమీ నాకు అర్హత లేదు, అంతా ఆయన దయ వల్ల, అలాగే మా పేదల దయ వల్లే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాను। కాబట్టి నేను ఉన్నంతకాలం ఖచ్చితంగా పేదవాళ్ళ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు మా రాజా బాగా చేస్తున్నాడు, ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలని రాజాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వల్ల ఎటువంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా రాజాకి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే చట్టపరంగా న్యాయపరంగా ఏదైనా ఇబ్బందులుంటే
మా ఏపీపీ మాజీ ఏపీపీ కాబోయే ఏపీపీ వసంత్ ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని సంప్రదించండి. ఇబ్బంది లేకుండా కూడా మన సమస్యలు భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి కార్యక్రమం తెలియజేస్తుందని చెప్తుంటే ఇప్పుడు రెవెన్యూ సంస్థ ఏం చెప్తున్నాయంటే మనకి భూమి అవసరం, ఖచ్చితంగా భూమి లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిశ్రమ. మన చిన్నాయనలో మన తాతలో గొప్ప వాళ్ళకి ఒక 1000 రూపాయలు 2000 తీసుకొని కుదవబెట్టి తీసుకుంటే వాళ్ళు దానిపై లక్షలు చేసుకొని దాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు ఇప్పుడు కడుపు నింపుకున్నటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివన్నీ లేకుండా ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం సబ్ కలెక్టర్ స్థాయి నుంచి ఎంఆర్ఓ, ఆర్ఐ, మొత్తం వీఆర్ఓ అందరూ కూడా మొత్తం ఈ రోజు నుంచి వచ్చే 8 వరకు గ్రామాల్లో ఈ యొక్క సభలు పెడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి ముఖ్యంగా పేదవాళ్ళు ఈ యొక్క సభను ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటున్నారు. ప్రకృతి అందిస్తున్న ఆరోగ్యకరమైన పదార్థాలతో ప్రజలకు కాఫీ మరియు టిఫిన్లు, స్వీట్లు అందజేసే దుకాణాన్ని గూడూరు పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారి పోటుపాలెం కూడలి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణ పరిధిలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారి పోటుపాలెం కూడలి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హోటల్లోని పదార్థాలను రుచి చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని, ఈ క్రమంలో హోటల్ మేనేజ్మెంట్ వారు ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హానికరం లేకుండా తాటి బెల్లంతో రుచికరమైన కాఫీ మరియు టీ ప్రజలకు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వ్యాపారాన్ని చేయాలని ఆయన హోటల్ మేనేజ్మెంట్ వారికి సూచించారు. ఈ హోటల్ నిర్వాహకులు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త చదలవాడ హరిబాబు నాయుడు మరియు టీడీపీ ముఖ్య నాయకులు భాస్కర్ రెడ్డి, శీలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. గూడూరు పట్టణంలో తాటి బెల్లం సంబంధించినటువంటి కాఫీ కానివ్వండి, జ్యూసులు కానివ్వండి, ఆరోగ్యకరమైన జ్యూసులు కూడా ఇక్కడ తయారు చేసేటువంటి మంచి హోటల్ని ఇక్కడ మాకు ఇచ్చినటువంటి సూర్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. సూర్య గారికి ఒక మంచి ఆలోచనతో ఈ తాటి బెల్లానికి సంబంధించిన దాదాపు 37 బ్రాంచెస్ ఇక్కడ పెట్టున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వెహికల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. నిరుద్యోగులు కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి. ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తాటి బెల్లం ఓపెన్ చేశాడు కాదు, సూర్య గారితో మాట్లాడాము. వెహికల్స్ కూడా త్వరలో ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. నిరుద్యోగులకి మొత్తం చాలా వరకు ఫైనాన్స్ కూడా ఇబ్బంది లేకుండా సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పాడు. మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నరేష్, అలాగే కిరణ్ ఇద్దరు కూడా
నిజంగా ఆరోగ్యకరమైనటువంటి ఇక్కడ తాటి బెల్లం స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే టిఫిన్లు, అలాగే సంబంధించినటువంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఇక్కడ తయారు చేసినటువంటి కార్యక్రమం. అయితే సూర్య గారు చెప్పారు, ఈ తాటి బెల్లం హోటల్లో మైదా అనేది అసలు వాడరు, చక్కెర అనేది అసలు వాడరు, రెండు లేవు. త్వరలో కూడా ఉప్పు కూడా లేకుండా ప్రత్యామ్నాయ మార్గం కూడా చేస్తామని చెప్పారు సూర్య గారు. అందుకు సూర్య గారికి ధన్యవాదాలు. అంటే అందరికీ తెలుసు, పెద్దలు కిరణ్ గారు అందరికీ తెలుసు, ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం చాలా ముఖ్యం. ఉదయం లేచి అందరూ గ్రౌండ్ల మీద అలాగే జిమ్ముల మీద పడి ఆరోగ్యం కాపాడుకున్నటువంటి క్రమంలో ఉన్నారు. అలాగే దాంతోడు ఉదయాన్నే 5-5:30 కల్లా ఈ తాటి బెల్లం కాఫీ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మంచి జ్యూసులు, ఆరోగ్యకరమైనటువంటి జ్యూసులు ఇక్కడ తాగవలసిందిగా, హెర్బల్ జ్యూసులు తాగవలసిందిగా గూడూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు కార్యక్రమం చేపట్టిందని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు గ్రామంలోని సచివాలయం ప్రాంగణం వద్ద రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి అన్యాక్రాంతమైన పేదల భూములను వెలికితీసి పేదలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా చిల్లకూరు మండల పరిధిలో దళితులకు చెందిన భూములు పెత్తందారుల చేతిలో ఉన్నాయని, వాటన్నింటినీ ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించి విడుదల చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల తహసీల్దార్ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా ఉంటే అవి కూడా మేము ఈరోజు సాధ్యమైనంత వరకు మీ అందరి సమక్షంలో ఒక అమికబుల్, ఒక పరిష్కారానికి, అందరికీ అనుకూలంగా ఉండే పరిష్కారానికి చేస్తున్నాను సార్. ఇది గవర్నమెంట్ పెట్టినటువంటి సదస్సులు. ఈ సదస్సులో ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క సదస్సుకి హాజరు కావాలి. లేకపోతే ఈ సదస్సులు పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది. ఉపయోగమైన సదస్సులు అంపుల్లాగా 5 సంవత్సరాలు జరిగిన మీటింగ్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మీటింగులు. దయచేసి ప్రతి ఒక్క అధికారి, తెలుగు గంగ అధికారుల దగ్గర నుంచి, ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి, అలాగే ఆర్డబ్ల్యూస్ ఒకరు వచ్చిన పోపైన, అట్లాగే పంచాయతీరాజ్, ఆర్ఎంబి అందరూ అటెండ్ కావాలి. ఈరోజు ఎమ్మెల్యే వస్తేనే వాళ్ళు అటెండ్ కాకపోతే రేపు ప్రజలకు ఏం సవాల్ చెప్తారు? మాకేం మొహమట్లేదు. వాళ్ళందరూ నోటీసులు ఇవ్వండి. ఎందుకు మీరు అటెండ్ కాలేదు, కలెక్టర్ గారికి వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీలకి లెటర్ పెట్టండి. అది అటెండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ కాదని చెప్పి ఏ మొహమాట లేదు ఇక్కడ. కాబట్టి రేపు నుంచి మాత్రం ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్క అధికారి ఉండాలా. ప్రజలకు జవాబుదారితనం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ప్రజలు ఇంతమంది వచ్చి ఊరికే వచ్చేసి మీరు నేను ఏం చేస్తాం వాళ్ళకి? మనం చేసే పనులు కాదు కదా. మిగతా వాళ్ళందరూ వచ్చింటే చెప్పారు, తెలుగు సంగతి చెప్పారు, మీకు నాకు తెలియదు, రోడ్డు సంగతి చెప్పారు, మీకు నాకు తెలియదు. ఆ సంబంధించిన అధికారులు ఉంటే బాగుంటుందని చెప్పి మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు నుంచి ఈ పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పి మన ఎంఆర్ఓ కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎంఆర్ఓ అని చెప్తున్నా, ప్రతి ఎండిఓ అని చెప్తున్నా, ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కాండి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా, అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సుకి అటెండ్ అయ్యి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం అధికారుల మీద అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. కాబట్టి దయచేసి చేయకుండా పొరపాటు జరగకుండా చూడమని చెప్పి నియోజకవర్గంలో వండి అన్ని మండల స్థాయి అధికారులు చెప్తున్నాను. అలాగే ఈ విషయాన్ని మన సబ్ కలెక్టర్ గారు, ఐఏఎస్ అధికారి, ఆయన కూడా ఖచ్చితంగా చెప్తానని చెప్పి తెలియజేస్తున్నా. కలెక్టర్ గారితో కూడా
నేను మాట్లాడతాను. సంబంధిత ఎలక్ట్రిక్ అధికారులన్నీ కూడా పేర్లు రాసి మీరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే చాలా సంతోషం అమ్మా, ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే తెల్లారా తరతరాల నుంచి పేదవాళ్ళం మనం బతుకుతూ ఉన్నాం. మన తాత దగ్గర మన నాన్న దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొని ఆ అప్పుని లక్షల రూపాయలుగా కాసేసుకొని మనకున్నటువంటి ఎకరో పొలాన్ని భూస్వాములు కైవసం చేసుకొని వాళ్ళు ఈరోజు దున్నుకున్న పరిస్థితి కూడా చాలా ఊళ్ళో ఉంది. చాలా ఊళ్ళో ఉన్నాయి, మీ ఊళ్ళో ఉంటాయి. కానీ మీరు చెప్పలే బైబిల్ పోయి ఏమవుతుందో ఏందని. ఈ సదస్సు పెట్టింది అందుకని మీకోసమే పెట్టింది, పేదవాళ్ళ కోసమే. ఇప్పుడే చెప్పారు, మా లీలమని చెప్పింది, మా సుబ్రహ్మణ్యం చెప్పాడు, అలాగే యువకుడు అబ్బాయి బ్రహ్మాండ శివ చెప్పాడు. ఎందువల్లంటే మనకు తెలిసి కడివేడు రెవెన్యూలో 240 ఎకరాలు ఉంది, ఇక్కడ 80 ఎకరాలు ఉంది. అన్యాయం. ఎందువల్లంటే అక్కడ ఆ గ్రామస్తులు చూస్తే అక్కడ ఎస్సీ ఎస్టీలకి అసలు తావులేదని చెప్తున్నారు, మనవాళ్ళు చూస్తే ఉందని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. కాబట్టి రెవెన్యూ అధికారులు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఆర్ఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, విఆర్ఓ ఉన్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, మీకు తెలుసు ఎవరు భూమిని ఎవరు ఆగిపోయి చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళకి తెలుసు తెలియదు కానీ మీకైతే ఖచ్చితంగా తెలుసు. ఉన్న రికార్డు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర పెట్టండి. ఎవరెవరి భూములు ఆగిపోయి చేశారో పేదవాళ్ళ భూములు అవన్నీ కూడా కూర్చొని మాట్లాడి నిజంగా భూములే నిరుపేదకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి. చేస్తే తప్ప ఈ సదస్సులు పెట్టినందువల్ల ఉపయోగం లేదు. ఊరికే మొక్కుబడిగా ఏదో గవర్నమెంట్ పెడుతుంది, ఏదో బాబు గారు మనల్ని చెప్తారు కాబట్టి ఏదో ఒకటి మీరు అబద్ధాలు చెప్తే కుదరదు. ఎందుకంటే ఈ రెవెన్యూలో ఉండేటువంటి మాయ ఏ డిపార్ట్మెంటో లేదు. ఈ గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మీ చెరుకూరు మండలంలో దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములంతా కూడా పెత్తందారు చేతుల్లో ఉన్నాయి. మీ విఆర్ఓలకు తెలుసు, మీ ఆర్ఐకి తెలుసు. అవన్నీ బయట పెట్టమని చెప్పి నేను తెలియజేస్తున్నా. పెట్టకపోతే మేము మీ పేరు కంప్లైంట్ చేస్తాం. మేము ఆక్రమించుకోవడం కంప్లైంట్ చేయం. దాన్ని ప్రోత్సహించేటువంటి మీ విఆర్ఓ పైన, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించి ఆయన స్వయంగా పేదలకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, జోగి శివకుమార్, బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు మస్తాన్, సురేష్, శ్రీను, మల్లి తదితరులు పాల్గొన్నారు.
కుమార్ అన్న గారు అటు మా సైడ్ లాస్ట్ సైడ్ తెలీదా ఏం కూడా వస్తారన్నా ఒక ఫోన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవనీయులైన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అట్లానే మా గోన్ శివకుమార్ సార్ గారికి, పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో విలువైనటువంటి సమాచారం మనకు ఇచ్చాడు. ఈరోజు పేదలు కానీ ధనికులు కానీ అందరూ కూడా ఒకే లైన్లో నిలబడి ఒకే స్థలంలో నిలబడి కూడా మాట్లాడగలుగుతున్నామంటే దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి పుణ్యం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపొందించబడిందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని నల్లటూరు గ్రామంలోని గూడూరు డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో భాగంగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి మరియు విద్యుత్ శాఖ అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం అనుసరించి నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14, డిసెంబర్ 6 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినంత వరకు ఒకటి జయంతి ఉత్సవం, రెండోది ఈ వర్ధంతి. 1956లో ఇదే రోజున ఆయన అస్తమయం అయ్యారు అనే దానికంటే కూడా ఆయన నింగికి ఎగసి ఒక తారలాగా, ధృవతారలాగా అందరికీ దారి చూపించే మార్గాన్ని ఇక్కడ విడిచిపెట్టి, మార్గాన్ని రాజ్యాంగం రూపంలో ఇక్కడ విడిచిపెట్టి ఆయన నింగికెగిశారని నేను భావిస్తున్నాను. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, ఇప్పుడే అంటే రమేష్ గారు అందరంతా నేను పూర్తిగా స్టడీ చేసినవాడిని కాదు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. రాజ్యాంగం అనేది అందరికీ, ఇప్పుడు ఇందాకే చెప్పారు, అందరికీ సంబంధించిందని, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే దాన్ని ప్రాతిపదికగా రాజ్యాంగం నిర్మించడం జరిగింది. రాజ్యాంగం నిర్మించడం అంటే రాయడం, రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ సభలో పెట్టి ఆమోదించడం. దాన్ని ఇప్పుడే చెప్పారు మిత్రులు, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా పెట్టారు. కానీ రాజ్యాంగం అప్పటికి పూర్తయింది, అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950 నుంచి తీసుకుని వచ్చారు అమల్లోకి. ఈ నవంబర్ 26 ఏదైతే అప్పుడు రాజ్యాంగం పూర్తయినప్పటికీ అంతా స్టడీ చేసిన దాంట్లో కూడా మనకేంటంటే అందరికీ సమాన హక్కులు, ప్రతి ఒక్కళ్ళకి జీవించే హక్కు ఉంటుంది. సచివాలయ సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ హెచ్చరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిల్లకూరు మండల పరిధిలోని గ్రామ సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సచివాలయం సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గూడూరు చాలా సంతోషం. నేనే మీ ఎండిఓ గారితో మాట్లాడి ఒకసారి నాకు సచివాలయ సిబ్బందిని, అలాగే డాక్టర్లని, అలాగే అగ్రికల్చర్ వాళ్ళని, ఏ డిపార్ట్మెంట్ ఉంటే అందరినీ ఒకసారి నాకు పరిచయం చేయమని చెప్పి అడిగాను. ఈరోజు బాగుందని చెప్పి అందరూ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. యాక్చువల్గా అయితే మీరందరూ కూడా ఈరోజు రివ్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీ అటెండెన్స్ అవసరం ఉండాలి కూడా, కానీ నా వల్ల పోలేకపోయారు. రేపు నుంచి మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులు మాత్రం మీరు అటెండ్ కావాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది వచ్చేవాళ్ళు ఒక రెవెన్యూ దానిపైన రావట్లేదు, అన్ని సమస్యల మీద వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లో ఒకరు ఎవరో ఒకరు అక్కడ ప్రతినిధి హాజరైతే బాగుంటుందని చెప్పి ఆ డిపార్ట్మెంట్ పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి రేపు నుండి ఫాలో అవ్వమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. మీరందరూ కూడా సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చాయి. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీ మేధస్సుతో సంపాదించుకున్న ఉద్యోగాలు అవి. ఎవరు దయాదక్ష మీద మీకు ఉద్యోగాలు రాలా, ఎవరు రికమెండేషన్ మీద మీకు ఉద్యోగాలు రాలా. మీరేమి వాలంటీర్ కాదు, మీరు ఉద్యోగస్తులు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. వాలంటీర్ అయితే ఎవరో ఒకరు నామినేట్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు. అది అన్యాయమా న్యాయమా అని చూడకుండా కూడా చాలామంది పేదలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మీకు సరైన గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ చెప్పేది ఏంటంటే మీరు 60 సంవత్సరాల దాకా ఉంటారు ఉద్యోగాలు. మాలాంటి రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, లేదా మళ్ళీ రెస్ట్, మళ్ళీ అవకాశం వస్తాం. మీరు 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఖచ్చితంగా పేదవాళ్ళకి సాయం చేయాల్సినటువంటి పూర్తి బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు ఎంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తే ఆ భగవంతుడు మీకు అంత మంచి చేకూరుస్తారు. అట్లేకుండా పేదవాళ్ళని నిర్లక్ష్యం చేస్తే అది చాలా పాపం. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసు. ముఖ్యంగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. నేను చెప్పా రెవెన్యూ వాళ్ళకి, ఎవరు ఏ గ్రామంలో భూమిని ఆక్యుపై చేశాడో మీకు తెలుసు. నా భూమి ఒక ఊళ్ళో ఉన్న నా భూమిని ఎవరు ఆక్యుపై చేశారో నాకు తెలియకుండా పోవచ్చు, కానీ అక్కడున్న విఆర్ఓకో అలాగే ఆర్ఐకో విలేజ్ ఎస్టేట్కో ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ముందు మీరు బాధ్యులు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడెక్కడ పేదవాళ్ళ భూములు ఆక్యుపై చేశారో మీరే బయట పట్టించారని చెప్పి ఎంఆర్ఓ గారు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రెవెన్యూ వాళ్ళని, దయచేసి పేదవాళ్ళ భూములు ఎవరు ఆక్యుపై చేశారో మంచిగా పేరు చేస్తే బాగుంటుంది. లేకపోతే అది మళ్ళీ ఎంక్వైరీ పెట్టి మీరు ఇబ్బంది తెచ్చుకోకుండా ఇవ్వాలని చెప్పి రెవెన్యూ అధికారులకి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ అందరూ వచ్చిన్నారు, సర్వేయర్స్ కూడా వచ్చినారు, విలేజ్ సర్వేయర్స్ కూడా. మీరు కూడా ఈ గ్రామంలో భూమి గవర్నమెంట్ భూమి అసలు ఎన్ని ఎకరాలు ఉంది, ఆ గవర్నమెంట్ భూమిలో ఎవరున్నారు, అసలు యాక్చువల్గా అది గవర్నమెంట్ భూమి అయితే ఎవరు ఆక్యుపై చేశారో లిస్టు కూడా మీరు కూడా తయారు చేసిన బాధ్యత సచివాలయ సర్వేయర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మండల కాలం పాటు అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించిన అయ్యప్ప స్వామి భక్తులు సైదాపురం మండలం కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇరుములు కట్టుకొని స్వామియే శరణమయ్యప్ప నామ స్మరణతో సైదాపురం నుండి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. శబరిమల యాత్రకు వెళ్తున్న అయ్యప్ప స్వామి మాలాధారలో ఉన్న వారిని వారి బంధువులు స్నేహితులు శబరిమల యాత్రకు సాగనంపారు.
శబరిమలకి నాలల్లోన ఓం స్వామి శరణామప్ప ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.